మీ విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? బ్రహ్మాండంగా తెలుస్తారు జనంలో ఎక్కడికి వెళ్ళిన స్పందన చాలా బాగుంది. ఎందుకంటే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. సో వాళ్ళు పార్టీకి తోడుగా వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అందరు కూడా బయటికి వచ్చారు. మొత్తం అందరుగా కేవలం మామూలు ఓటర్లే కాకుండా ఈ ఉద్యోగస్తులు అయితే అందరిలో కూడా చాలా ఒక మార్పు ఉంది, చాలా తేడా ఉంది. తప్పకుండా మా తెలుగుదేశాన్ని గెలిపిస్తారని విశ్వసిస్తున్నాను. గెలుస్తారు. పోయినసారి కంటే మొదటిసారి కంటే రెండోసారి ఎక్కువ ఇచ్చారు. రెండోసారి కంటే ఈసారి ఇంకో మూడోసారి ఇంకెక్కువ ఇస్తారని ఆశిస్తాను. థ్యాంక్ యూ సార్. స్టేట్లోని చిత్తూరులో చాలా బాగా జరుగుతుంది. చిత్తూరు డిస్టిక్లో నగరి కూడా చాలా బాగా జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఓటింగ్కి మహిళలు పెన్షన్దారులు ఎక్కువగా రావటం మనం కళ్ళారా చూస్తున్నాం. అంటే జగన్ గారి వల్ల ఈరోజు ప్రతి ఒక్కరు 3 పూట్ల హ్యాపీగా తింటున్నారు. వాళ్ళ కొడుకులు చూడకపోయినా, భర్తలు చూడకపోయినా గౌరవంగా హక్కుగా వాళ్ళ ఇంటికి రావాల్సింది వాలంటీర్ ద్వారా వాళ్ళ ఇంటికి పంపిస్తున్న జగనన్న అంటే అందరికీ కూడా ప్రాణం. సో జగనన్నకు ఓటేయాలన్న ఆతృత మార్నింగ్ నుంచి మహిళలు, పెన్షన్దారులు, తాతలు, వయసు అయిన వాళ్ళు వచ్చే విధానం చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు ఓటేసేద్దామా అనేది తెలుస్తుంది. సాయంత్రం అవుతుంది. ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది. సో అక్కడక్కడ చిన్న గొడవలు, ఫ్రస్ట్రేషన్తో మాకు ఓట్లు పడలేదు అన్న ఇదితో తెలుగుదేశం చేస్తుందని మనం గమనిస్తున్నాం. అండ్ ఇప్పుడే నేను టీవీలో చూడటం జరిగింది. చంద్రబాబు నాయుడు కూడా మా కూటమికి సరిగ్గా ఓట్లు వేయలేదు, మొత్తం జగన్ గారి వేవ్లో ఉన్నారు, సంక్షేమ పథకాలు బాగా పనిచేస్తాయి, పెన్షన్దారులకి ఇంటికి అన్ని రావటం, వాళ్ళకి బాగా ఫ్లెక్సింగ్ ఉన్నట్టు ఉంది అని ఆయన మాట్లాడి రిటర్న్ వెళ్ళినట్టుగా వార్తలు చూస్తున్నాం. సో అదే నిజం ఈరోజు కళ్ళాగా మేము చూస్తున్నాం. పోలింగ్ని పరిశీలిస్తే ముఖ్యంగా మహిళామ తల్లులు, వృద్ధులు, అదేవిధంగా యువత అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించుకునేటువంటి ఈ ఎన్నికల్లో వాళ్ళు మంచి ప్రభుత్వానికి ఓటేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. మేము గతం నుంచి కూడా చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రతి పేదవాడు, ముఖ్యంగా మహిళల్లో బెనిఫిషరీస్ పెద్ద ఎత్తున ఉన్నారు. వారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. వాళ్ళ పిల్లల చదువులు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినా పేదవారిని పట్టించుకునేటువంటి ప్రభుత్వం, వాళ్ళకి ఇళ్ళు నిర్మించి ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి ఇంత పెద్ద ఎత్తున మహిళమ్మ తల్లులు బూతులకి వచ్చేంత ఎండలో కూడా ఈ 3:30 సమయం వస్తుంది. 60% పోలింగ్ ఇక్కడ గుడివాడలో కంప్లీట్ అయింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది. తప్పకుండా ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ఆశీర్వదించడానికి, దీవించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేనైతే భావిస్తున్నాను.